చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఈడు వింటుండు దొంగముండ కొడుకు. వీడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఈడు వింటుండు. హైదరాబాద్ని నాశనం పట్టేయాలని వాడు చెప్తుండు, ఇది చేస్తుండు. లేకపోతే ఇట్లా అయ్యేది కాదు. హైదరాబాద్ డెవలప్ చేసిందే చంద్రబాబు నాయుడు అంటారు కదా. ఆడేం బీకిండు అంతా ఆలే పెట్టుకుంది, ఆలే తిన్నారు. మనకేం చేసిరు, ఇప్పుడు వచ్చినాక చేసిరు. ఆడేం చేసిందని అంటే ఇప్పుడు కేసీఆర్ డెవలప్మెంట్ ఏమైనా చేశారంటారా మరి? కేసీఆర్ ఫుల్ చేసిండు, మంచి డెవలప్మెంట్ చేసి అన్ని గుట్టలే ఉండే. గచ్చిబౌలి పోయి చూడు ఎట్లున్నది. హైదరాబాద్ ఇంటింటికి నల్ల కలెక్షన్ వచ్చే, కరెంటు వచ్చే. కరెంటు ఉండని అప్పుడు, కరెంటు లేకుండే. కరెంటు వచ్చే, ఇంటింటికి ఆడపిల్ల ఉడితే 13,000 ఇచ్చే, మోపిల్లాడు ఉడితే 12,000 ఇచ్చే, ఎగితే తుడితే గుడ్డ పేగులు ఇచ్చే, అది సస్తే ఇచ్చే, బతికితే ఇచ్చే. రైతు ఆయన అమ్ముకుకి ఇచ్చిండు, అలాంటి వాడికి ఎవరికి ఇస్తలేడు కదా. ఆయనకి ఇస్తలేడు, ఈయనకి ఇస్తలేడు. అది కాదు, ఆడు ఆయనకి ఇస్తలేడు, ఈయనకి ఇస్తాడు. అందరికి కాదనుకుంటూ ఇచ్చిన తప్ప. ఆడు 10 ఏళ్ళు పరిపాలించి 2 లక్షల కోట్ల అప్పు చేసిండు. వీడు 10 నెలలు పరిపాలన చేసి 2,20,000 కోట్ల అప్పు చేసిండు. వీడు ఏం పీకిండు ఇప్పుడు, దేనికి పెట్టిండు పైసలు అవి? ఆడేమో మల్లన్న సార్ కట్టిండు, కొండపోసం సార్ కట్టిండు, రోడ్లు వేసిండు, కరెంటు తెచ్చిండు, అప్పటిదప్పుడే నల్లాలు తెచ్చిండు. హైదరాబాద్లో అప్పుడు నీళ్లు లేకుండా వారానికి ఒకసారి వచ్చేది నీళ్లు. అది 2 బిందెలు వచ్చేది. ఏ దమ్న నీళ్ళు ఒక నెలలో తెల్లందాకపోతుందా కష్టం చేసి నల్లాలు హైదరాబాద్ తీసుకొస్తే ఇప్పుడు 24 గంటలు నల్ల రోజు వస్తుంది. నల్ల కేసీఆర్ బెస్ట్. వీడేం పీకిందని వీడు దొంగ వాడే తింటుండు. ఇప్పుడు గడికి జాగాలు అమ్మే, మొన్నోటి జాగా అమ్మినా 4,000-8,000 కోట్లకు ఎంతో మొన్న జాగా అమ్మిండు. మళ్ళీ ఇదంతా అదంతా అని ఇప్పుడు అప్పు అంటే మళ్ళీ ఎంత 20,000 కోట్లు ఏమో అప్పు చేస్తుండట. మళ్ళీ ఏమిటికి తెస్తుండు, వాళ్ళు మింగటానికి. ఇంకోటి చేసేదాన్ని కాదు, పని చేస్తాము, పదలను బతికిస్తాము అన్న ఆలోచన లేదానికి. మందిని చంపుదామని దానికి బాంబు పెట్టిండు వాడే. కాళేశ్వరానికి బాంబు పెట్టి చేసేది వాళ్ళు ఇద్దరు కలిసి పెట్టిన బాంబుయే. అది ఉత్తగానే ఎట్లా వలుగుతుంది? ఇప్పుడు గింతతోటి చేస్తే లారీలు పోతే వలగది. పెద్ద పిల్లలు ఉత్తగా వలుగుతుంది. అది ఉత్తగా వలుతాయి. ఇలా అదేవాళ్ళు తెలంగాణ పోయి ఆడ బాంబులు పెట్టించి ఇదంతా కథ నడిపించడు వాళ్ళు. వీడు చంద్రబాబు నాయుడు వీడు ఇద్దరు కలిసి బాంబులు పెట్టించి ఇట్లా చేసిన పని అది.